నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మున్సిపాలిటీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులు ప్రజల పాలిట దేవుళ్లని, ఈ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులకు సరైన గుర్తింపు ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు, పాదరక్షలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్లు, కొబ్బరి నూనె, సబ్బులు, పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కూడా మీడియాతో కలిసి ఉద్యమాలు చేశానని, అయితే ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా రావడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానంగా పరిస్థితి, కార్మికులు చేసే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్లు కూడా అందజేయలేదు అంటే వారి పాలన ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ కార్మికులు పట్టణ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్ అందజేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కార్మికుల సమస్యలపై సమీక్ష. సార్ ఈరోజు తమరు వెళ్ళిపోయిన తర్వాత తొలిసారిగా మన గూడూరు ఈరోజు పురపాలక సంఘం నందు శానిటేషన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ పులి శ్రీనివాసులు గారిని సందేశించవలసిందిగా కోరుచున్నాను. మన నియోజకవర్గంలో మన మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలు, మా నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తర్వాత సూర్యపోగు సుబ్బమ్మ రెడీగా ఉండండి. రవి ఆ సైడ్ నుంచి అంది సూర్యపోగు రవణమ్మ బాయ్ కొద్దిగా నెక్స్ట్ పోతల ఏరియా దాన్ని కూడా రెడీగా ఉండాల్సిందిగా అనుకుంటున్నాం. ప్రతి సుబ్బమ్మ సార్. ఓకే అధ్యక్ష ఓకే రమణమ్మ, ఓకేనా అన్నా ఓకేనా రాజన్నాడు చూడు. ఓకే మా తీసుకోమ్మా దండం పెడితే నిర్మలమ్మ, ఓకే 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 చిన్న త్రిమూర్తుల ఓకేనా
ఓకేనా సార్? ఓకేనా? తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ముఖ్యంగా మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి నా సొంత కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నామమ్మా. మీ అందరి దయ వల్ల నేను ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా. మీకు తెలుసు, 95లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్గా ఇక్కడే ఈ స్థానంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు మీ పోరాటంలో నేను కూడా ఇక్కడ కూర్చొని మీ సమస్యల కోసం ప్రతిపక్షంలో నేను కూడా పోరాడి మళ్ళీ ఈరోజు మీ సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ముందుకు వచ్చారు. ఎందువల్లంటే నాకు నిజంగా మీరందరంటే అభిమానం అమ్మా. మీరు లేకపోతే మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే ఉదయం లేచి తెల్లవారుజామున లేచి మీరు మస్టర్కి వచ్చి అక్కడ నుంచి ప్రతి వీధికి వెళ్ళి శుభ్రం చేస్తూ ఇక్కడ ఎన్ని రకాల గడ్డ పదార్థాలున్నా మీరు వాటన్నింటినీ కూడా వేరే విధంగా అనుకోకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసి మధ్యాహ్నం కూడా మళ్ళీ అదే విధంగా పనిచేసి ప్రజల అవసరాలని తీర్చి ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళు మీరు. నిజంగా ప్రజల పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే నిజంగా మీరు దేవుళ్ళు ప్రజలకి. ప్రజలు మన దేవుళ్ళు కాదమ్మా, మీరు దేవుళ్ళు. మీరు సేవ అందిస్తున్నారు ప్రజలకి. ఆ సేవ అటువంటి సేవ కాదు, మీరు అందించే సేవ. ఎవరు కూడా అందించలేని సేవ, ఎవరు కూడా చేయలేని సేవ. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేశారు మీరు మీ యొక్క సమస్యలు పరిష్కారానికి. నాకు తెలిసి మా కమిషన్ గారిని అడుగుతుంటే 5-6 సంవత్సరాలు అయినారు మీ కొట్లు ఇచ్చి. ఏదో సంతోషం, నా చేతుల మీద ఈరోజు ఇస్తున్నా కొట్లు. 5-6 సంవత్సరాల నుంచి ఇదేంటంటే ఈ మున్సిపాలిటీలో పరిపాలన ఏ విధంగా ఒక ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో మేమున్నప్పుడు నేను కిరణన్న, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజనార్దన్న, మా పులుసేనన్న, మేమంతా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చాలా బాగుండేది. ఈరోజు మున్సిపాలిటీ అధ్వానం అయిపోయింది. వాటర్ వర్క్స్లో అన్ని మోటార్స్ అన్నీ పోయి ఉన్నాయి. ఏదో 1 మోటార్ 2 మోటార్ రన్ అవుతున్నాయి. అందువల్ల నీళ్లు మనం ఇవ్వలేకపోతున్నాం. మన కమిషనర్ గారు కిరణ్ అందరం వెళ్ళి చూసిన తర్వాత కడుపు పడిపోయింది. మొత్తం పైప్ లైన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్, మొత్తం పగిలిపోయినాయి. అవి వాటిని సరిచేసే పరిస్థితి నాదులే లేదు. ఇక్కడ డిఏ ఉంటే దేనికి పని కాకుండా ఏమి చేయకుండా వ్యర్థంగా తయారయ్యాడు ఇక్కడ డిఈ. అట్లాగే పురపాలక సంఘంలో అప్పటి నుంచి కూడా పర్మనెంట్ పోస్టులు మీకు ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందరూ కూడా టెంపరీగా పనిచేస్తాను పాపం. కానీ నేను చెప్పేది ఒకటే, మంది గూడూరు, నేను గూడూరులో పుట్టా. గత ఎమ్మెల్యే మా సంగతి మాకు తెలియదు, కానీ నేనైతే గూడూరులో పుట్టా. గూడూరు ప్రజలకి మీతో పాటు నేను కూడా సేవ అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా మీ అందరి అభిమానంతో గెలుపొందాను. కాబట్టి మనందరం కలిసి గూడూరు పట్టణ ప్రజలకి సేవ అందిద్దాం. పట్టణాన్ని ఒక మంచి పారిశుద్ధ్య నిర్మూలన పట్టణంగా అందరం కలిసి చేయి కలిసి పనిచేద్దామని తెలియజేస్తున్నా. మీరందరూ నాకు సహకరించండి. నేను మీ ఊరిని, మీరందరూ బాగా పనిచేస్తే నాకు మంచి పేరు వస్తుంది. మీరు పని చేయకపోతే నాకు మంచి పేరు రాదు. మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా కూర్చొని పెద్దలు కిరణన్న, తులసిరన్న, చాంబాచన్న, శివ అందరూ ఉన్నారు. అందరినీ కూర్చోబెట్టి, ఎజరాలు ఉన్నాడు, కూర్చోబెట్టి మీ సమస్యలు ఖచ్చితంగా మీరు మళ్ళీ దీక్షలు కూర్చోకుండా మీ సమస్యలు మ్యాక్సిమం గవర్నమెంట్తో మాట్లాడి మేము పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను కూడా. అట్లాగే మా కమిషనర్ గారు కూడా చాలా మంచి కమిషనర్. ఎందుకంటే పాపం ఆయన ఒక్కడే చేయాలన్నటువంటి పని చేయాలన్నటువంటి భావన ఎక్కువగా ఉంది. కానీ దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అందుకని మేము అందరం కూడా అనుకున్నాం, కింద అందరం మేము అనుకున్నాం, మేమందరం కలిసి కమిషనర్ గారికి తోడుగా ఉంటాం. మా గూడూరుని ఒక మంచి పట్టణంగా, అంటే మేము చెప్పం గూడూరు ఇట్ అయిపోవాలా గూడూరు బ్రహ్మాండం ఉండాలని చేయి తిప్పే పరిస్థితి మాకు రాదు. చేయి తిప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు గూడూరులో. అలాంటి సంస్కృతి మాకు కాదు. నేను చెప్తే చేస్తాం.
లేకపోతే దమ్ముంటాం. అంతే తప్ప స్వచ్ఛాంధ్ర 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 అని ఇక్కడ వేస్ట్ ఆంధ్రగా గూడు తయారు చేసే పరిస్థితి మాకు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గవర్నమెంట్ పీరియడ్లో ఈ మున్సిపాలిటీలో అనేక భారీ అక్రమాలు జరిగాయి. ఉదాహరణకి చెప్పాలంటే డంపింగ్ యార్డ్ దగ్గర ఎంత అవినీతి జరిగిందో అవన్నీ కూడా రేపు రివ్యూ మీటింగ్లో పెద్దలన్నీ కూడా మాట్లాడతారు. అలాగే ఏ రోడ్ లేకుండా బిల్స్ కూడా ఈ మున్సిపాలిటీ రాజేసి చేశారు. ఎవరికి మనకు కూడా తెలియదు. అది ఆనాటి పాలకులు చేశారా అధికారులు చేశారా అది కూడా చాలా నచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ డబ్బులుంటే మీకు మళ్ళీ ఒక 3 సార్లు మీకు పంపించు వదిలేసి డబ్బులుంటే ఆ విధంగా మున్సిపాలిటీ దోచుకున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అవి కూడా ఏం తిన్నారు ఏంటని కూడా త్వరలో మీ అందరికి కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టి ఎక్కడ ఏ టైంలో ఎంత తిన్నారు ఏ పద్ధతిలో తిన్నారని కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది ప్రజల డబ్బు. ఇక్కడ షోకులు చేసుకొని ప్రజా డబ్బులు దుర్వినియోగం చేస్తే సహించే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి అధికారులు తెలియజేస్తున్నా. ఇది మన డబ్బు, ఇది మీ డబ్బు కూడా ప్రజల డబ్బు. ప్రజలు కట్టే పనులతో మనం ఈరోజు చేస్తున్నాం పనులు ఇక్కడ. అంతేగాని ఎవరో ఒకరిద్దరు బడా నాయకులు బడా రాజకీయ నాయకులు పైకి సమాజంలో పెద్ద మనుషులుగా చాలామంది అవుతూ లోపల అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి బడా నాయకులు ఈ గూడూరు మున్సిపాలిటీలో ఉన్నారని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. వాళ్ళ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా కమిషనర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి. మేము కూడా చేస్తున్నాం, మాకు అవసరం లేదు. ఈ మున్సిపాలిటీలో దోచుకొని తినేటువంటి పరిస్థితి మాకైతే అవసరం లేదు. మేము కావాలంటే మా సొంత డబ్బులు పెట్టి పనిచేస్తాం. మళ్ళీ చెప్తాను కమిషన్ గారికి, వాటర్ వర్క్స్ విషయంలో మేము కావాలంటే మా సొంత డబ్బులు ఇస్తాం. మాకు గూడూరికి 2 పూట నీళ్ళు ఇవ్వండి అంతే తప్ప ఇంకోటి అడగను. అలాగే గూడూరులో పారిశుద్ధ్యం బాగుండాలి అంటే వాళ్ళు కష్టపడి చేస్తున్నారు పాపం అందరూ కూడా. వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు కూడా నవ్వుకుంటా ఆనందంగా చేయాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి కావాలో అవి ఇవ్వాలి. అవి ఇవ్వకుండా బలవంతంగా పనిచేస్తే అది పాపం, మనకి పాపం, అది మనకి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానాల కారణంగా దేశంలో విద్యా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విద్యా సంస్థలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నీట్ పరీక్షలు జరిగిన అవినీతిపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు విద్యా సంఘాలు దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికుమార్ మాట్లాడుతూ బంద్కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విద్యా విధానాల వలన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల నిర్వహణలో అవినీతి చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
చెప్పి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ దేశంలో జేఎన్యూ నుండి కేరళ వరకు అనేక యూనివర్సిటీల్లో ఈరోజు విద్యార్థి సంఘ నాయకులపైన పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని కూడా ఎత్తివేయాలని చెప్పి ఈ యొక్క బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థని నాశనం చేసే విధంగా ఈరోజు చేస్తూ ఉంది. ఆ విధానాలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ గూడూరు ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం అందరూ కూడా ఈ బంద్కు సహకరించి స్వచ్ఛందంగా మూసివేసిన యాజమాన్యాలకు అందరికీ కూడా గూడూరు నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి, ఏఎస్ఎఫ్ నుంచి, పీడిఎస్ నుంచి, ఏవైఎఫ్ నుంచి మొత్తం అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని ప్రగతి సేవ సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పథకం ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని అన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని పేరు మీద 30 మంది ఎయిడ్స్ గ్రస్తులకు ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. దీనికి మా సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో దీన్ని కూడా ఒక చేయూతగా తీసుకొని మనకందరికీ హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళు నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడే కాకుండా మనం ఇంకేదైనా కార్యక్రమాలు అడిగినా కూడా కాదు అనుకుంటా మనకు అందిస్తున్న దాతలు మనకు రోహిణమ్మ గారికి, అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల ఈ కార్యక్రమం చేయటం, అదేవిధంగా మీరందరూ కూడా ఈ పౌష్టికాహారాన్ని ప్రతిసారి నేను చెబుతూనే ఉంటాను, మీరు మాత్రమే ఈ ఒక పౌష్టికాహారాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకో పక్కన వాళ్ళకో ఇవ్వకుండా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, హెల్తీగా కూడా మీరు ఉంటారు. అందుచేతన ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరు మాత్రం తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. మీకు ట్యాబ్లెట్లు దాంతోపాటు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఇంకొద్దిగా జోడించి ఇంకా మనకు జబ్బుని నిర్వీర్యం చేసేదానికి చాలా దోహదపడుతుంది. ఇంకా మీకు సలహాలు, సంప్రదింపులు మా సార్ డాక్టర్ గారు మీకు అందిస్తారు. అదేవిధంగా ఇక్కడే జీవిత బీమా సంస్థ 74వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గూడూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ నాగుల తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎల్ఐసి ఉద్యోగులు బ్రెడ్ మరియు పండ్లు అందజేశారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిలో గూడూరు ఎల్ఐసి బ్రాంచ్ ఉద్యోగులు రోగులకు బ్రెడ్ మరియు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ నాగులు మాట్లాడుతూ, ఎల్ఐసి ప్రజలకు బీమా సేవలు అందించడంతో పాటు
ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎల్ఐసి ఉద్యోగులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. ఆయన రాలేదు అసలు ఆయన ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ యొక్క 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క యూనియన్ను 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎప్పుడు కూడా ముందుంటుంది. మా యొక్క జీతభత్యాలు మా యొక్క భద్రత గురించి కాకుండా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా మేమున్నామని ముందుకొచ్చి సోషల్ సర్వీస్ ఇవ్వడంలో మా యూనియన్ ఎప్పుడు ముందుంటుంది. అందులో మా యొక్క లీడర్స్ ఒక గైడెన్స్లో మేము కూడా ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి ఈరోజు ఇక్కడికి ఈ హాస్పిటల్కి ఉన్న పేషెంట్స్కి బ్రెడ్స్ ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.